వెల్కమ్ టు శ్రీదేవి ఛానల్. ఈరోజైతే మనం మార్నింగ్ జ్యూస్ చేసుకుంటున్నాను. నేను ఇదిగోండి మునగాకు, కరివేపాకు, ఇంకా పుదీనా, ఇవి మూడింటితోని నేను ఈరోజు మార్నింగ్ జ్యూస్ చేస్తాను. ఇవైతే రెండింటిని మంచిగా రిబ్బుకొని క్లీన్గా కడిగేసుకోవాలి. ఇంకా ఈ మునగాకుని కూడా మనం ఇట్లా రిబ్బేసుకోవాలి. ఇట్లా రిబ్బుకున్న తర్వాత మంచిగా క్లీన్గా కడిగేసుకోవాలి. దీన్ని కడిగిన తర్వాత దీన్ని కొంచెం మనం స్టవ్ మీద పెట్టి వేయించుకోవాలి దీన్ని. ఎందుకంటే మునగాకు మరీ ఇట్లా పచ్చిదే తాగకూడదండి, కొంచెం వేయించుకోవాలి. ఈ మునగాకుని మనం కొన్ని రిక్కలు మాత్రం జ్యూస్లో వేసుకుంటే వేయించాల్సిన అవసరం లేదు. కానీ చాలా వేసుకుంటున్నాం కాబట్టి మనం మొత్తం మునగాకు జ్యూస్ లాగా తాగేటప్పుడు మాత్రం కొంచెం వేయించుకోవాలండి. కొంచెం జింజర్, ఇప్పుడు మనం మిక్సీలో వేసుకుందాం. జింజర్, కరివేపాకు, ఒక గుప్పెడు కరివేపాకులు తీసుకోండి. అంటే 4 మెంబర్స్ కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తాను. ఇది పుదీనా, మునగాకు, కొన్ని వాటర్ పోసుకుందాం. ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటే ఇంకా కొంచెం జ్యూస్ మనకు వెళ్తుంది అన్నట్టు. దీన్ని మిక్సీ చేసుకుందాం. ఇప్పుడైతే మనం అన్నీ మిక్సీ చేసాము. మిక్సీ చేసిన దీంట్లో ఇంకొక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. అంటే మనం వాటర్ ఎక్కువ పోసి మిక్సీ చేస్తే మనకి ఏ రాదు కాబట్టి కొంచెం మంచిగా నీళ్ళు పోసుకొని, ఇంత చిక్కగా కూడా తాగొద్దండి. దీన్ని ఒక స్పూన్తో కొంచెం కలుపుకొని ఈ క్లాత్తో వడగట్టుకో. దీన్ని మంచిగా వడగట్టుకొని, చూసారా ఎంత బాగా అయింది కదా గ్రీన్ జ్యూస్. అంటే రోజుకు ఒక జ్యూస్ తాగాలి. ఒకే జ్యూస్ కూడా రోజు తాగడం కూడా మంచిది కాదు. అంటే మనం క్యారెట్ కీరెట్ జ్యూస్ అయితే రోజు తాగొచ్చు. ఇలాంటి జ్యూస్లు అయితే మీరు వారంలో ఒక్క రోజు తాగినా కానీ సరిపోతుంది. చూసారా ఈ జ్యూస్ అయితే ఇంకా 4 గ్లాసులు 4 మెంబర్స్కి సరిపోతుంది. ఈ జ్యూస్లో కొంచెం ఒక్కొక్క స్పూను హనీ వాడుకోండి. హనీ కానీ మీరు నిమ్మరసం కూడా వాడుకోవచ్చు. కానీ హనీ అయితే బాగుంటుంది, ఎందుకంటే మునగాకు కొంచెం బాగా చేదుగా ఉంటుంది కదండి. అందు గురించి ఒక్కొక్క స్పూను హనీ వాడుకోండి. హనీ వేస్తాం. మేము వాడే హనీ అయితే సపోలా హనీ అండి. ఇది అంటే ఇది నో షుగర్ ఫ్రీ అని ఉంటుంది. దీంట్లో నో షుగర్ ఉన్నది తీసుకోవాలి, అంటే షుగర్ ఉన్నది తీసుకోకూడదు. హనీ కూడా జ్యూస్ అయితే చూసారు కదా, మార్నింగ్ జ్యూస్ ఎలా ఉందో మీరు కూడా ప్రతిరోజు ఏదో ఒక జ్యూస్ తీసుకోండి. లేకపోతే మామూలుగా కీరా, సూరకాయ అలాంటి జ్యూసులు కూడా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ జ్యూస్లో వాడిన ఆకులన్నీ నేను మన టెర్రస్ గార్డెన్లోయే, పుదీనా, కరివేపాకు, మునగాకు అన్నీ మన టెర్రస్ గార్డెన్లోయే. ఇంకా మొక్కల కోసం, ఈ డైట్ జ్యూస్ల కోసం మా వీడియోలని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి.